నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. బ్యాక్ ఏక్ లేదంటే సయాటికా ఈ రెండు వేరు అయినప్పటికీ కూడాను ఒకటి ఉంటే ఒకటి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసలు బ్యాక్ ఏక్ ఎందుకు వస్తుంది, సయాటికా ఎందుకు వస్తుంది, దేన్ని బ్యాక్ ఏక్ అని అనుకోవాలి, సయాటికా అని దేన్ని అంటారు, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు భానుపూర్ణిమ గారు, ఫిజియోథెరపిస్ట్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. మనకి బ్యాక్ ఏక్, సయాటికా పెయిన్ మనకి రెండు కూడాను బ్యాక్ ఏక్కి సంబంధించే వస్తాయి. బ్యాక్లోని సయాటికా కూడా మనకి బ్యాక్లోనే స్టార్ట్ అవుతుంది. అసలు ఏది బ్యాక్ ఏక్, ఏది సయాటికా? బ్యాక్ ఏక్ అంటే మన స్పైన్లో లోవర్ ఏరియా, సో లంబార్ వర్టిబ్రే ఉంటుంది కదా, L1 నుంచి L5 వరకు. సో ఈ ఏరియాలో వచ్చే పెయిన్ని మనము సాధారణంగా బ్యాక్ పెయిన్ అంటాం. ఓకే, సో ఇందులో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి మెకానికల్ లో బ్యాక్ పెయిన్. మెకానికల్ లో బ్యాక్ పెయిన్ అంటే కేవలము ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న మజిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా కానివ్వండి, సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్ని మనము మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటాం. షయాటిక్ నర్వ్ అనేది మన బాడీలో ఉన్న లాంగెస్ట్ నర్వ్. ఓకే, అది లంబార్ ఏరియా నుంచి మన కింది వరకు, మన ఈ మడమ వరకు రన్ అయ్యే నర్వ్. ఓకే ఓకే, సో ఎప్పుడైతే లంబార్ ఏరియాలో డిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో ఆ డిస్క్ అనేది బయటకు వచ్చి అలా షయాటిక్ నర్వ్ మీద ప్రెస్ చేస్తూ ఉంటే, సో ఆ కోర్స్ మొత్తం పైనుంచి కింది వరకు లాగుతుంది. సో డిస్క్ కాకపోయినా వేరే ఏదైనా కారణాల వల్ల ఆ షయాటిక్ నర్వ్ మీద ప్రెషర్ పడినప్పుడు మొత్తం బ్యాక్ ఏరియా నుంచి మొత్తం కింద ఈ వెనకాల మన హిప్ ఏరియా నుంచి ఈ థై ఏరియా నుంచి మోకాలు కింది నుంచి మడమల వరకు లాగేస్తూ ఉంటాయి. సో ఇది రేడియేటింగ్ పెయిన్ అంటాము. లేదా నొప్పితో, విపరీతమైన నొప్పితో పాటు తిమ్మిర్లు ఉండొచ్చు. నడిచేటప్పుడు కాలు కింద పడిపోతుందేమో అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో పాదం పైకి లేపేటప్పుడు లేపలేకపోతాం. సో ఇలాంటి లక్షణాలు కనుక కనిపిస్తూ ఉంటే వాటిని షయాటికా కింద తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ పెయిన్స్ వచ్చిన తర్వాత వీటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి మేడం? ఫస్ట్ మనము బ్యాక్ ఏరియాలో మనకి పెయిన్ వస్తుంది అంటే ఆ పర్టికులర్ ఏరియాలో మజిల్ అనేది వీక్గా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ బ్యాక్ పెయిన్ రావడానికి రకరకాల కారణాలు. కంటిన్యూస్గా ఎక్కువసేపు కూర్చోవడము, కంటిన్యూస్గా ఎక్కువసేపు నిలబడటము, ఎక్కువసేపు కిందికి వంగి వర్క్ చేయడము, కిందికి వంగి బరువులు లేపడము, జర్నీస్లో మన స్పీడ్ బ్రేకర్లు ఉన్నప్పుడు స్పీడ్ బ్రేకర్స్ ప్రెషర్ మన నడుము మీద పడటము. సో ఇలాంటి కారణాల వల్ల మనం నడు నొప్పిని ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో దీన్ని మనం ట్రీట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ అక్కడున్న మజిల్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. ఒకవేళ షయాటికా కనుక ఉంటే ఆ షయాటికాకి గల కారణం ఏంటో తెలుసుకొని ఆ పర్టికులర్ కారణానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ బ్యాక్ పెయిన్ అనేది అదుపులోకి వస్తుంది. ఓకే, మనకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? ఫిజియోథెరపీలో మనకి ఎలక్ట్రోథెరపీ ఉంటుందండి. నార్మల్ బ్యాక్ పెయిన్ అయితే కనుక ఎలక్ట్రోథెరపీ మొడాలిటీ, షార్ట్ వేవ్ కానీ ఐఎఫ్టీ కానీ ఇలాంటి మొడాలిటీస్ పెట్టి తగ్గించవచ్చు. లేదు షయాటికా ఉంది, నర్వ్ రూట్ మీద ప్రెషర్ పడుతోంది అంటే సో దానికి లంబార్ ట్రాక్షన్ అని ట్రీట్మెంట్ ఉంటుంది. అది కొన్ని రోజులు తీసుకుని దాంతోపాటు ఇందాక మనం చెప్పిన షార్ట్ వేవ్ కానీ ఐఎఫ్టీ కానీ అల్ట్రాసౌండ్ కానీ ఈ ట్రీట్మెంట్స్ తోటి మనము నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు. ఓకే, అన్నిటికంటే ముఖ్యమైనది ఎక్సర్సైజ్ అండి. సో ఈ ఎక్సర్సైజ్ మాత్రమే ఈ నడుము నొప్పి నుంచి మిమ్మల్ని రక్షించగలదు. ఓకే, సో బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఓకే, మనకి ఇప్పుడు ఎక్సర్సైజెస్ చేసి చూపిస్తారా? డెఫినెట్గా అండి. ఇంట్లో సింపుల్గా చేసుకునే ఎక్సర్సైజెస్ చూపిస్తాను. బ్యాక్ పెయిన్ లేదా షయాటికాకి సంబంధించి ఇంట్లో ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ చూపిస్తున్నానండి. కాళ్ళు రెండు ఇలా మడవాలి, చేతులు రెండు సైడ్కి పెట్టాలి. ఇప్పుడు నడుముని ఇలా పైకి లేపాలి. పైకి లేపి ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి కిందకి పెట్టాలి. దీన్ని పెల్విక్ బ్రిడ్జింగ్ అంటామండి. చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్యాక్ పెయిన్కి సంబంధించి ఎక్సర్సైజ్ చేయాలి. సెకండ్ ఎక్సర్సైజ్లో ఒక కాలు ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన కాల్ని రెండు చేతులతో ఇలా పట్టుకొని
పొట్టలోకి లాక్కోవాలి. ఈ పొజిషన్లో ఒక 10 సెకండ్స్ ఆపాలి. తర్వాత ఇలా స్ట్రైట్గా పెట్టాలి. అలాగే రెండో కాలు కూడా చేయాలి. సో కాలు ఇలా పైకి తీసుకునేటప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే కాలుని మాత్రమే దగ్గర తీసుకొని చేతులతో పట్టుకోవాలండి, ఇలా పైకి లేవకూడదు. థర్డ్ ఎక్సర్సైజ్లో కాలు మోకాలు అంచకుండా ఇలా స్ట్రైట్గా పైకి లేపాలి. సో ఎంతవరకు లేపగలిగితే అంతవరకు లేపి కాల్ని మన వైపు, పాదాన్ని మన వైపు కనుక్కోవాలి. ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి కింద పెట్టాలి. అలాగే రెండో కాలుతో కూడా చేయాలి. సో ఎంతవరకు పైకి లేపగలిగితే అంతవరకు పైకి లేపి పాదం మన వైపు అనుకొని ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి కింద పెట్టాలి. ఫోర్త్ ఎక్సర్సైజ్లో ఒక కాలు ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన కాలు ఇలా సైడ్కి టర్న్ చేయాలి. కాలు ఏ సైడ్కి అయితే టర్న్ చేస్తామో తల ఆపోజిట్ సైడ్ టర్న్ చేయాలి. షయాటికాకి పర్టికులర్లీ ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అండి. మీకు ఏ సైడ్ అయితే నొప్పి ఉందో అటు ఈ సైడ్ ఇలా కంప్లీట్గా స్ట్రెచ్ వస్తుంది. సో దీని నుంచి షయాటిక్ పెయిన్కి చాలా మంచి రిలీఫ్ వస్తుంది. ఇలా ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి స్ట్రైట్ చేయాలి. అలాగే రెండో కాలుతో కూడా చేయాలి. కాలు ఇలా ఫోల్డ్ చేసి సైడ్కి బెండ్ చేయాలి. తల ఆపోజిట్ సైడ్ టర్న్ చేయాలి. ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి నార్మల్ పొజిషన్లోకి తీసుకురావాలి. ఫిఫ్త్ ఎక్సర్సైజ్లో కాళ్ళు రెండు ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన కాళ్ళని రెండు ఒకటేసారి ఇలా పొట్టలోకి లాక్కోవాలి. ఈ పొజిషన్లో ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. తర్వాత కాళ్ళు రెండు స్ట్రైట్గా తీసుకురావాలి. తర్వాత ఎక్సర్సైజెస్ బోర్లా పడుకొని చేయాలండి. సిక్స్త్ ఎక్సర్సైజ్లో ఇలా బోర్లా పడుకొని చేయాలి. చేతులు రెండు వెనక్కి పెట్టి తల ఎంతవరకు పైకి లేపగలిగితే అంతవరకు పైకి లేపాలి. 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. తర్వాత నార్మల్ పొజిషన్కి రావాలి. లాస్ట్ ఎక్సర్సైజ్లో ఒక చేయి ముందుకు చాపాలి. ఆపోజిట్ లెగ్ నీ బెండ్ చేయకుండా లిఫ్ట్ చేయాలి. ఈ పొజిషన్లో ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. తర్వాత నార్మల్కి తీసుకురావాలి. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ ఆపోజిట్ హ్యాండ్ ముందుకు పెట్టాలి. ఆపోజిట్ లెగ్ లిఫ్ట్ చేయాలి. ఈ పొజిషన్లో ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి నార్మల్ పొజిషన్కి తీసుకురావాలి. సో చూసారు కదండి, బ్యాక్ పెయిన్కి సంబంధించి, షియాటికాకి సంబంధించి ఇంట్లోనే ఈజీగా ఉండి చేసుకోవాల్సిన ఎక్సర్సైజెస్. ఈ ఎక్సర్సైజెస్ని మీ దినచర్యలో భాగంగా కనుక చేసుకుంటే మిమ్మల్ని బ్యాక్ పెయిన్ అనేది ఎప్పటికీ బాధించదు.